మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో యాక్టివ్గా ఉన్న రోజా ప్రస్తుతం రాజకీయ వివాదాల గురించి అరుదుగా మాత్రమే స్పందిస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున గెలిచిన రోజాకు 2024 ఎన్నికల ఫలితాలు ఒకింత షాక్ ఇచ్చాయనే సంగతి తెలిసిందే. మరోవైపు రోజా కూతురు సినీ ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రోజా కూతురు పేరు మౌలిక కాగా రోజా కూతురు స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతున్నారంటూ గతంలో వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా ఈ వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా కూతురు పెళ్లి ప్రపోజల్ గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని రోజా తెలిపారు. నా కూతురు గురించి ఎక్కువగానే ప్రచారంలోకి వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. నా కూతురు చదువుకోవడానికి అమెరికాకు వెళ్ళిందని, అయితే యాక్టింగ్ కోసం, డ్యాన్స్ కోసం విదేశాలకు వెళ్ళినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయని రోజా పేర్కొన్నారు. నా కూతురు యాక్టింగ్ ఫీల్డ్లోకి వస్తే చాలా సంతోషం అని ఆమె అన్నారు. నా కూతురు లక్ష్యం సైంటిస్ట్ కావడం అని ఆమె వెల్లడించారు. నా కూతురు ఇష్టాలకు అనుగుణంగా కెరీర్ ఉండబోతుందని రోజా కామెంట్లు చేశారు. రోజా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని, జబర్దస్త్ షోకు జడ్జిగా మళ్ళీ చేస్తారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. రోజా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపించినా ఆ వార్తల్లో సైతం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. 2029లో తను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తానని, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని రోజా భావిస్తున్నారు.